And pass the gaji. బాబు జంక్షన్ వారు చెప్పండి
నేనే కరెక్ట్ అనుకోలేదు చెప్తున్నాను తీసుకెళ్ళి చెప్తున్నాను లేదు కదా బేసిక్గా సిపి గారైనా ఎస్పీ గారైనా మీరే ట్రస్ట్ పెట్టిన మీరు ఇదే వాళ్ళు ఉండి ఇంకా వైకాపా ప్రభుత్వంలో పనిచేయడం దుర్మార్గం. ఏసీపీ ఎస్పీ కానీ సిఐలు కానీ దగ్గరుండి కొట్టించి దుర్మార్గం. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పిలిచే పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? వేలాది మంది వచ్చేసరికి ప్రజాస్వామ్యంలో నేను సమయం పాటించాలని చెబుతున్నా. నేను రచ్చగొట్టాలని చెప్పేటప్పుడు నేనే కొడగలుగుతా కదా. ఎప్పుడు నేనే కట్టాలి. నేను కార్యకర్తలను అక్కడ అడ్డుకుని దెబ్బలు తిన్నారని చెప్తే తీసుకొస్తాకి వెళ్ళా. నేనే అతనింటికి వెళ్తా ట్రై చేయలేదు. ఇంత మెజార్టీ కారణం ఏంటంటే మీరు చదువుకున్నవాడు ఐటీ అమెరికా మిగతా కాదు. మాట్లాడేది చాలా దుర్మార్గంగా ఉంది. నేను కాదు, మీరు అడిగే ప్రశ్న మీరు ఉత్తరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తీసుకొచ్చానా ఏం చేశాను అక్కడ? పోలీసులు అడగండి. ఒకటి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వైకాపా ప్రభుత్వం ఉందా అని నాకే అనుమానం కలుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ రోజున గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించుకున్నప్పుడు కానీ తర్వాత కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినప్పుడు పనిచేయని పోలీస్ నేను ఎన్నికేపాడు దగ్గర నిరసన దీక్ష చేపడితే అతను అవతల రోడ్డు అవతల ఏలూరు రోడ్డు మీద వచ్చి మేము 1000 మంది నిరసన దీక్ష చెప్తుంటే వచ్చింది అతను. ఆ రోజు 170 మంది పోలీసు ఎందుకు అతను కొమ్ము కాశారు? ఇవాళ కూడా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొమ్ము కాసే అవసరం ఉంది. కార్యకర్తల్ని వాళ్ళు ఏ స్టేషన్లో పెట్టారో తెలియకుండా ఉంటే మేము ప్రభుత్వంలో లేకపోతే పోరాడతాం. తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినా పోరాడలేము. తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినా పోలీస్ స్టేషన్ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు తీసుకొస్తారని నేను బలంగా నమ్ముతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే అక్కడ అరెస్ట్ చేశారో పోలీస్ డిపార్ట్మెంట్ అవతలాళ్ళు కవింపు చర్యలు పాల్పడితే అవతలాన్ని ఎందుకు అరెస్ట్ చేయలే ఉన్నాయి? వంశీకి భయం అనేది చూపించాలని ప్రయత్నించారు. అందుకోసం ప్రయత్నం ఎవరు అడిగినట్టుగా అడిగితే ధర్మంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పోలీసులు ప్రవర్తించింది కాదనలేని నిజం. ఇది సుస్పష్టంగా చెప్పదలుచుకున్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా నేను ఏ పోలీస్ అధికారైనా నేను వివాదాస్పద వ్యక్తిని కానీ నేను గొడవలకు వెళ్తాను కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్ తెచ్చండి కానీ ఇక్కడ చూడండి చెప్పండి వాళ్ళందరూ నన్ను వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా చెప్పిన మాట ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఉండాలా చిన్న దయచేసి ఇక్కడ ఆఫీసు తెలియజేయడానికి కారణం ప్రభుత్వం మాది వచ్చిన తర్వాత ధర్నాకి రోడ్డు ఎక్కడం సంస్కారాలను ఒకే ఒక్క కారణంతో ధర్నాకి దిగల లేదా రోడ్డు మీద ధర్నాకి దిగల తక్షణం పోలీసు వాళ్ళు కొట్టడం ఫ్రాక్చర్లు అవటం ఇన్ని చేసినప్పుడు ఒక్కొక్కరికి జరిగినాయి రెండో వర్గం మీద ఏం చేసి పోలీస్ తీసుకుంది కమిషనర్ పోలీస్ సమాధానం చెప్పాలి దానికి ఏసీపీ ఎస్పీ సమాధానం చెప్పాలి వాళ్ళు వెళ్ళి తప్పు దయచేసి దయచేసి ప్రశాంతంగా చేస్తాము. మీరు సిఆర్పిఎఫ్ దించాల్సినంత వేల మంది సంఖ్యలో ఎవడో లేడు అక్కడ 10 మంది 170 మంది పోలీసులు రోపాటి ఎందుకు పెట్టారు అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ అవసరం నేను చాలా వేదికల మీద చెప్పాను, మీడియాలో కూడా చెప్పా పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని. ఆ రోజు దాడులు చేసిన మీద చేశారు, ఇవాళ కూడా పక్షపాతంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గంగా నేను భావిస్తున్నా. అసలు ఏం జరిగిందో ఈయన అక్కడే ఉన్నాడు, ఈయన అడుగుతున్నాడు, నేను అక్కడ లేను అసలు. అసలు అవతల ఏం చేశారు పోలీసులు సిఆర్ బాబు రౌండ్ అప్ చేసుకుంటారు, వాళ్ళకి ఏం అవసరం? చూడండి ఖాళీ. చంద్రబాబు గారే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొస్తారు వచ్చి డబ్బులు తగిలినాయి అన్న మా